మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనదేదియూ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా, ఆలకించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్యమును నీచపరతురు. నిన్ను పాతాళములో పడవేతురు. సముద్రములో మునిగి చచ్చిన వారి వలెనే నీవు చత్తువు. నీ దేవుడనని నేను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావుగదా? సున్నతి లేనివారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్ప వచనమెత్తి ఇలాగూ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, నులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లని గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీయందు కనబడ వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళన కప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగుజేసుకొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను. అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసెదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు.
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణము వైపు త్రిప్పుకొని దాని గూర్చి ఈ సమాచారము ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా, సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్యను ఘనత నొందుదును. నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నిన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును. నలుదిక్కులా దానిమీదికి వచ్చు ఖడ్గము చేత వారు హతులగుదురు. నేను ప్రభువగు యెహోవానని ఇశ్రాయేలీయులు తెలుసుకొనున్నట్లు వారు చుట్టూ నుండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారిలో ఎవరునూ ఇక వారికి గుచ్చుకొను ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తన దేశములో వారు నివసించెదరు. వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకొందురు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారికందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు.